కత్తి పట్టుకున్న శాంతిమత ప్రచారకులని చెప్పుకునే ఇస్లాం సోదరులు హిందువుల ఊచకోతలు 3 రోజుల పాటు కొనసాగించారు. 3 రోజుల్లోనే దాదాపు 10,000 మంది హిందువులు హతమైతే మరో 15,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి నేడు 92 ఏళ్ల వయసున్న రవీంద్రనాథ్ దత్తా. ఆయన చెబుతున్న జ్ఞాపకాలు వింటే వెన్ను వనకాల్సిందే. దత్తా గారు మాట్లాడుతూ ఇస్లామిస్టులు హిందూ మహిళలను అత్యాచారం చేసి నరికేసి వారి నగ్న మృతదేహాలను కలకత్తాలోని రాజ్ బహదూర్ మాంసం దుకాణాల వద్ద వేలాడదీశారు. అంతేకాకుండా విక్టోరియా కాలేజీలో చదువుతున్న యువ బాలికలను కిటికీలకు కట్టేసి హత్య చేశారు. పోలీస్ అధికారి రాజ్ బిహారీ మంజుందార్ కూడా ఈ దారుణాలను ధృవీకరించినట్టు చెప్తూ ఆ భయంకర దృశ్యాలను గుర్తు చేసుకుంటూ రవీంద్రనాథ్ దత్తా తనతో గుండె నిండా ఆవేదనతో అన్నారు. ఆ రోజుల్లో హిందూ మహిళల వృక్షోజాలు కనిపించేవి కాదు, అవన్నీ నరికివేయబడ్డాయి. వారి శరీరాలపై ఘాటు మచ్చలు మాత్రమే మిగిలేవి. మనుషుల రూపంలో రాక్షసులు చేసిన పనులవి.